స్థానిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ అయితే విడుదలైంది. ఆ స్కెడ్యూల్ సంబంధించి 9వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నోటిఫికేషన్ మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాత రెండో దఫాకు సంబంధించి రెండో ఫేజ్ గురించి 13వ తేదీన, తర్వాత సర్పంచ్ ఎన్నికల్ని 3 ఫేజ్ల వారీగా ఉన్నాయి. అది 17, 21, 25 ఈ తేదీల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయి. కానీ అంతకంటే ముందు 8వ తేదీన హైకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి 50% క్యాప్ దాటింది కాబట్టి దాన్ని కొట్టిపారేయాలి, ఆ జీవోని ఉంచకూడదు, జీవో 42% ఇంప్లిమెంట్ అవుతుందంటే ఆ జీవోనే కారణం కాబట్టి ఆ జీవోని కొట్టిపారేయాలని చెప్పి మాధవరెడ్డి అని చెప్పి ఒకతను హైకోర్టును ఆశ్రయించారు. నిన్న కూడా గోపాల్ రెడ్డి అని మరొకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసలు ఈ రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా? స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా ఇదే పరిస్థితి. సుమారుగా అన్ని గ్రామ పంచాయతీలు కలిపి ఒక టెన్షన్ మొదలైంది. ఎక్కడ ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయా పోతాయా ఏంటి, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఉంటుందా పోతుందా, 12,733 గ్రామ పంచాయతీలు ఒకే రకమైన డిస్కషన్ జరుగుతోంది. అయితే ఒకవేళ కనుక ఆ రిజర్వేషన్ని అమలు చేయలేకపోతే ఎన్నికలకు వెళ్ళాలని డిసైడ్ అయింది కాబట్టి పాత రిజర్వేషన్తోనే వెళ్ళాలని ఆలోచిస్తుందట ప్రభుత్వం. లేదంటే ఆ రకంగానే వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ బీసీలకు అమలవడం మూలంగా 12,733 గ్రామ పంచాయతీలో సుమారుగా 6,000 పైచిలుకు గ్రామాలలో 6,000 గ్రామాలలో దాదాపుగా అటు ఇటుగా బీసీ రిజర్వేషన్ అమలవుతోంది. కాబట్టి ఈ రిజర్వేషన్ని వెనక్కి తీసుకోవాలి, రిజర్వేషన్ని జీవో ప్రకారంగా తీసుకొచ్చారు కాబట్టి ఆ జీవోని వర్తించకూడదని చెప్పి కోర్టు వెళ్ళిన నేపథ్యంలో కోర్టులు కనుక ఈ 50% క్యాప్ ఉంది కాబట్టి దాని లోపలే దాన్ని నియంత్రిస్తూనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారంటే కనుక పాత రిజర్వేషన్తోనే వెళ్ళాలని డిసైడ్ అయిందట ప్రభుత్వం. ఇక కోర్టు తీర్పు ఆధారితంగా వారం ఆలస్యంగా ఎన్నికలకు రెడీ అయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త స్కెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. 23% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి నిర్వహించే అవకాశం ఉంది. 15% ఎలాగైనా ఎస్సీలకు ఉండాల్సిందే. తర్వాత గతంలో మాదిరిగానే 6 లేదా 7% ఎస్టీలకు అమలవుతుంది. 27% బీసీలకు అని చెప్పినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో 27% కాకుండా కేవలం 17% మాత్రమే అమలైంది. సో కేవలం ఆ రిజర్వేషన్లతోనే ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారా అనేటటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో ప్రస్తుతానికి బిళ్లపైన రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నెల 6న సుప్రీంకోర్టుకి 8వ తేదీన సుప్రీంకోర్టుకి 6వ తేదీన వెళ్లారు. 8వ తేదీన హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపైన విచారణ కూడా జరగబోతోంది. తెలంగాణలోని 42% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేసి ముందుకు వెళ్తుంటే జీవోని సవాల్ చేస్తున్నారు పిటిషనర్లు. ఎస్, మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు, మాట్లాడడం ఆయనతో పాటు. గోపాల్ శర్మ గారు, ఇప్పుడు రిజర్వేషన్లు 12,733 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 565 జెడ్పీటీసీ నియోజకవర్గాల్లో, తర్వాత 15,000 పైచిలకు ఎంపీటీసీ నియోజకవర్గాలు, సుమారుగా 5,000 నియోజకవర్గాలు, 5,749 ఎంపీటీసీ నియోజకవర్గాలు. ఒక టెన్షన్ ఎక్కడ చూసినా కూడా రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా? ఒకవేళ నిజంగా అభ్యర్థులు రిజర్వేషన్ ప్రకారంగా ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు, మేము బరిలో ఉన్నామని కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే అవి కొత్త వరకు వస్తాయా రాదా అని ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఏం చూడొచ్చు, ఎలా జరగవచ్చు? ఇది కోర్టులో, ఇటు హైకోర్టులో ఉంది, అటు సుప్రీంకోర్టులో ఉంది. ఏం జరగవచ్చు అంటారు? మీకు ప్రేక్షకులకి నమస్కారం అండి. అయితే మనము దసరా సెలవుల కన్నా ముందు మన హైకోర్టులో వెకేషన్ బెంచ్లో ఈ ఫస్ట్ మ్యాటర్ వచ్చింది. వినపడుతుందా? రైట్, వినిపిస్తుంది, చెప్పండి. ఫస్ట్ వెకేషన్ బెంచ్లో మ్యాటర్ వచ్చింది. అభినంద్ కుమార్ షావలి గారు, విజయసేన్ రెడ్డి గారు కేవలం ఒకటే ఒక ప్రశ్న అడిగారు. మీ జీవో ఏదైతే మీరు అమెండ్మెంట్ చేసుకున్నారో, అసెంబ్లీలో పంచాయత్ రాజ్ యాక్ట్ 258 ఏదో సెక్షన్, అది అమెండ్మెంట్ పెట్టుకున్నారు. అది గవర్నర్ దగ్గర అసెంట్ పెండింగ్ ఉంది. మరి ఆ అసెంట్ వచ్చేదాకా ఆగండి, మీరు ఒక నెల రోజులు పోస్ట్పోన్ చేసుకొని, ఒకవేళ అసెంట్ రాకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము 3 నెలల లోపల అసెంట్ కనుక ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అసెంట్ ఇచ్చినట్టే కదా, మీరు ఆగండి ఒక నెల రోజులు అని చెప్పి అన్నప్పుడు అడ్వకేట్ జనరల్ గారు నేను ఐ హ్యావ్ టు సీక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక 10 నిమిషాలు పక్కకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమీ సమాధానం సరిగా చెప్పకపోతే మేము మాకు టైం ఇవ్వండి అని అడిగితే ఆయన 6వ తారీఖు 8వ తారీఖు ఏదో వేశారు. ఆయన
జడ్జి గారు ఇక్కడ హైకోర్టులో. ఈ లోపల ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. యాక్చువల్గా రూల్ పొజిషన్ ఏంటంటే ఈ హైకోర్టులో ఒక 226 ఆర్టికల్ కింద ఇది నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు. డైరెక్ట్గా ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే మీ ఫండమెంటల్ రైట్ గనక వయలేషన్ జరుగుతుంటే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అయితే వివిధ హైకోర్ట్స్ కానీ గతంలో ఉన్న జడ్జిమెంట్స్ కానీ ప్రెసిడెంట్ ఏం చెప్తుందంటే హైకోర్టుకే వైడర్ పవర్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు కన్నా. ఆర్టికల్ 32 కన్నా ఆర్టికల్ 226లోనే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. అనవసరంగా రైట్. సో ప్రస్తుతానికి అటు హైకోర్టులో విచారణలో ఉంది, అటు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. గతంలో కూడా అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చెప్తున్నట్టుగా విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చాలా క్లియర్గా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని, అంటే వెయిట్ చేయండి అని చెప్పుకొచ్చారు. సో ఐ నీడ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ ఆలోచించి దాన్ని మళ్ళీ 8వ తేదీన విచారణకు వాయిదా వేస్తే రేపు లేదు ఎల్లుండి కల్లా ఒక డిసిషన్ వచ్చే అవకాశం ఉంది. 8వ తేదీ అంటే ఇంకో 2 రోజుల సమయం ఉంది. ఆ 2 రోజుల్లో ఇంకా ఈ టెన్షన్ కొనసాగే అవకాశం, 8వ తేదీ కల్లా ఏదో డిస్కషన్ జరుగుతుంది హైకోర్టులో. కానీ అంతకంటే మునిపే సుప్రీంకోర్టుకు వెళ్ళడాన్ని కొంత ఆల్రెడీ లోకల్ హైకోర్టులో డెసిషన్ పెండింగ్లో ఉంది, విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు వెళ్ళడం అనేది ఇది సబబు కాదు అని చెప్పి గోపాల్ శర్మ గారు చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగానే వెళ్ళారనుకోండి, ఇది తప్పంటారా? ఇది హైకోర్టులో డెసిషన్ జరగక మునిపే ఒకవేళ డెసిషన్ వస్తే నేను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళడం తప్పు కాదు, అది ఎవరికున్న అలాకున్న లీగల్ రైట్ అది. కానీ ఇక్కడ డెసిషన్ ఉండగానే సుప్రీంకోర్టుకు వెళ్ళడం తప్పంటారా? సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్పొచ్చు? అంటే తప్పన్నారు. వాళ్ళు ఏమంటారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఎగ్జాస్ట్ ఆల్ యువర్ రెమెడీస్ ఇన్ హైకోర్ట్, ఇఫ్ ఎనీథింగ్ గోస్ అగేన్స్ట్ యూ దెన్ కమ్ టు సుప్రీంకోర్టు అనేది చెప్తారు. జనరల్గా డైరెక్ట్ పోవద్దని ఇక్కడ లేదు, ఆర్టికల్ 32లో ఉంది పోవచ్చు. బట్ ఇక్కడ మీ పిటిషన్ పెండింగ్ ఉంది కదా హైకోర్టులో, ఇక్కడ ఈ రెమెడీ అనేది మీరు ఎగ్జాస్ట్ చేసుకొని అప్పుడు సుప్రీంకోర్టు రండి అని చెప్తారు జనరల్గా. ఓకే. సో అక్కడేమో 6వ తారీఖు ఉంది రేపే, ఇక్కడేమో 8వ తారీఖు ఉంది. వాళ్ళు ఏమంటారు అట్ ద మోస్ట్, ఓకే గో అండ్ హ్యావ్ యువర్ రెమెడీ, ఎగ్జాస్ట్ యువర్ రెమెడీ ఇన్ హైకోర్ట్, ఇఫ్ ఎనీథింగ్ గోస్ అగేన్స్ట్ యూ దెన్ కమ్ టు సుప్రీం కోర్ట్ అంటారు. బట్ టు మై నాలెడ్జ్ బోత్ ద పిటిషన్స్ ఆర్ డిఫరెంట్. గోపాల్ శర్మ గారు, బోత్ ద పిటిషన్స్ ఆర్ డిఫరెంట్, పిటిషనర్లు డిఫరెంటే. ఆ పిటిషనర్ డిఫరెంట్ ఉన్నా రిలీఫ్ ఒక్కటే అడుగుతున్నారు కదా. ఓకే. 42% రిజర్వేషన్ 50% క్యాప్ కి మించిపోతుంది కాబట్టి కొట్టేయండి అని అడుగుతున్నారు. ఇక్కడ అదే అడుగుతున్నారు, అక్కడ అదే అడుగుతున్నారు. సో సేమ్ రిలీఫ్ కాబట్టి ఎగ్జాస్ట్ యువర్ రెమెడీస్ ఎట్ హైకోర్ట్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. సో నేను కూడా ఏమంటున్నా, ఇది పంతాలకు పోయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకోవటం కన్నా నిజంగా మీకు బీసీలకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల పైన నిజంగా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ మీరు ఆగండి, కొన్ని రోజులు, నెల రోజులు ఆగమని హైకోర్టే చెప్పింది కదా. మీరు ఆగండి, హైకోర్టు నెల రోజులు ఆగండి. గవర్నర్ కనుక అసెంట్ ఇవ్వకపోతే ఆఫ్టర్ 3 months ఆటోమేటిక్ అసెంట్ ఇచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. బిఫోర్ దట్ 3 months లోనే ఇది అగేన్స్ట్ క్యాప్ అని చెప్పి ఆయన కూడా కొట్టిపారేస్తే, గవర్నర్ కూడా కొట్టిపారేస్తే అది మనం చెప్పలేం. అది ఏం జరగాల్సిందో ఇప్పుడే ఊహించి చెప్పలేం మనం. గవర్నమెంట్ మే గివ్ అసెంట్, మే నాట్ గివ్ అసెంట్. బట్ యాజ్ పర్ జీవో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వడానికి హైకోర్టు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొనే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఉంటుంది కదా. అంటే 50% క్యాప్ మీద గవర్నమెంట్ ఏం జవాబు చెప్తుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కానీ 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అక్కడ అలో చేశారు. మరి వీళ్ళు 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి అడగలేదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపాలి కదా. ఎవరు 9th షెడ్యూల్ గురించి మాట్లాడలేదు. జీవో ఏదో మేము పెట్టాము, అసెంబ్లీలో బిల్ పాస్ చేశాము, మీరు అసెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు అమెండ్మెంట్ని. అట్లా కాకుండా చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. లేకపోతే అక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ చేయమని అడగచ్చు పార్లమెంట్లో. అవన్నీ వదులుకొని ఇదేదో ఐవాష్ లాగా కనపడుతుంది. అందుకే నేనేమంటున్నా, ప్రతిపక్షాలు కూడా మొండిగా వ్యవహరించకుండా అధికార పక్షం కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు న్యాయం చేయమని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. 42% అన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ క్రాసింగ్ 50% క్యాప్, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. మీరు ఎందుకు ఆ 42% అని 50% క్రాస్ చేస్తున్నారు?
వాళ్ళ చిత్తశుద్ధి మీద కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. మేమేదో హ్యాండ్ వాష్ చేసుకున్నాము, ఎలక్షన్కి పోతాము, కేసీఆర్ అడ్డుపడుతున్నాడు, కేటీఆర్ అడ్డుపడుతున్నాడు, ఆ మాధవ్ రెడ్డి వాడు ఇంకో రెడ్డి ఎవరో పిటిషన్ వేశారు, వాళ్ళతోనే వేయించారు అనేది వీళ్ళు చెప్తున్నారు. దీని అంతటికి వెనుక కేటీఆర్ ఉన్నది ఒక చర్చ కూడా జరుగుతుంది. నేను అనేది అది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, ఎలాగైనా ముందుకు వెళ్తామని రకంగా సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ కి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏముంటుంది, హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ వస్తుందేమో, మేము చిత్తశుద్ధితోని 42% ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాము అని ఒక. అయితే ఇక్కడ జీవో ఇష్యూ చేయడానికి 162 ఆర్టికల్ కింద వాళ్ళకి పవర్స్ ఉన్నాయండి. అది ఎవరు చెప్పట్లేదు హైకోర్టులో. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కెన్ బి ఇష్యూడ్ అండర్ ఆర్టికల్ 162. గవర్నమెంట్కి ఆ పవర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్కే పవర్ ఉంది. అది ఆ మాట ఆ రోజు అడ్వకేట్ జనరల్ చెప్తారని అనుకున్నాం, చెప్పలేదు ఆయన. మరి ఎందుకు చెప్పలేదు? జీవోతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారు. అయితే గవర్నమెంట్ హ్యాస్ దట్ రైట్. చేయొచ్చు. ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి కదా వాళ్ళకి. ఓకే, లేదు ఆల్టర్నేటివ్ గా 1 మంత్ ఆగమని చెప్పారు వాళ్ళు. 3 నెలలు అయిపోతుంది 1 మంత్ ఆగితే, అప్పుడు ఆటోమేటిక్ అసెంట్ వచ్చినట్టే కదా. బట్ ఇన్ బిట్వీన్ ఈ 1 మంత్ లో మళ్ళీ క్యాన్సలేషన్ అయిపోయి గవర్నర్, ఎందుకంటే గవర్నర్ డెఫినెట్ గా క్యాప్ కి అగేన్స్ట్ గా ఉంది, 50% క్యాప్ దాటిపోతుందనంటే హీల్ బి ఆల్సో టేకింగ్ లీగల్ అడ్వైస్. సో ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో చేయలేదు అంటే మళ్ళీ పూర్తిగా ఆ జీవో కూడా కొట్టిపారేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు జీవో స్తబ్దుగా ఉంది కాబట్టి ముందుకెళ్ళగలుగుతున్నారు. జీవోని కొట్టిపారేసి జీవో కూడా ఇంప్లిమెంట్ అవ్వడం కష్టమే కదా. అది ఎదర్ వే ఉందండి. హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది ఫైనల్. ఇక్కడ ఆ హైకోర్టు ఆర్టికల్ 226 కింద అన్ని అధికారాలు ఉంటాయి. మోర్ ఇన్హెరెంట్ పవర్స్ దాన్ సుప్రీంకోర్టులో ఉంది. హైకోర్టుకే పవర్స్ ఉన్నాయి 226లో. ఆర్టికల్ 32లో ఏమో ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితేనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అక్కడ, సుప్రీంకోర్టు వాళ్ళు. విత్ ఆల్ యువర్ డ్యూ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు హైకోర్టులో ఈ డిసిషన్ పెండింగ్ లో ఉంది, 8th విచారణ జరుగుతుంది, 6th రోజు రేపు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆల్రెడీ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్కి సంబంధించి సేమ్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు సమాధానం చెప్తుంది. అంటే ఇంకొక 1 డే ఇంకొక 1 డే ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఈ 1 డేలో మనకు పెద్ద ఇయర్ టెన్షన్ కొనసాగుతుంది. 8th రోజు ఫైనల్ డిసిషన్ వచ్చేటప్పటికల్లా 1 మంత్ వెయిట్ చేయమని కోర్టులు అడిగే అవకాశం ఉందా? లేదు అని అంటే కనుక ఈ జియోని కొట్టిపారేస్తారా? కొట్టిపారేస్తే పరిస్థితి ఏంటి? ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? లేదు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే ఆ రోజు కోర్టు 3 మటుకు నేను చాలా క్లియర్గా విన్నాను. నేను ఆ రోజు కోర్టు 3 మటుకు మీరు 1 మంత్ పోస్ట్పోన్ చేస్తే మీకేమైనా ఆకాశం ఊడి పడుతుందా? చెయ్యండి కదా, మీరు చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేస్తున్నా అని అనుకున్నప్పుడు 1 మంత్ పోస్ట్పోన్ చేయండి అని చెప్తారు. రేపు కూడా 8వ తారీఖు కూడా అదే చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి నాకైతే. జీవో మటుకు కొట్టేయరు. ఇంకా 1 మంత్ వెయిట్ చేయడం అంటే ఈ స్కెడ్యూల్ మొత్తం కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు స్కెడ్యూల్ మొత్తం చేసుకుంటారు. ఏముంది, రీషెడ్యూల్ చేస్తారు. ఏముంది అందులో? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? చేసుకోవచ్చు కదా. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి ప్రజల్లో, అప్పుడు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ గవర్నమెంట్కి పాజిటివ్గా వాళ్ళు అనుకున్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి హైకోర్టు 1 మంత్ ఆగమన్నా, హైకోర్టు ఆగిన విధంగా వీళ్ళు ఒకరు ఆగినా గవర్నర్ కనుక తిరస్కరిస్తే వాట్ ఈస్ ద ఫైనల్ ఛాన్స్? వీళ్ళకు ఉన్నటువంటి చివరి అవకాశం ఏంటి? ఏంటది? ఒకసారి డిస్టర్బెన్స్ మళ్ళీ చెప్పండి. సో ఒకవేళ హైకోర్టు 1 మంత్ ఆగమని చెప్పినా, హైకోర్టు ఆదేశానుసారం ప్రభుత్వం కనుక 1 మంత్ వెయిట్ చేసినా 3 మంత్స్ పీరియడ్ అవుతుంది. అప్పటి తర్వాత డైరెక్ట్గా ఇంప్లిమెంట్ అవునట్టుగానే భావించాలి యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ అన్నట్టుగా మనం అనుకుంటే, గవర్నర్ ఆ లోపు ఏం అప్రూవ్ చేయకపోతే ఓకే. ఇఫ్ ఆయన కనుక క్యాన్సిలేషన్ చేస్తే వాట్ ఈస్ ద లీస్ట్ ఆప్షన్ టు ద గవర్నమెంట్? గవర్నమెంట్ కూడా చివరి ఆప్షన్ ఏంటి? రిజర్వేషన్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అది అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలంటున్న దగ్గర ఆప్షన్ ఏంటి? గవర్నర్ మట్టుకు నాకు తెలిసి ఆయన ఇన్ని రోజులు చేయలేదంటే 3 నెలల కోసమే వెయిట్ చేస్తున్నట్టు అర్థం. నాకు అట్లా అనిపిస్తుంది. హీ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ 3 మంత్స్. వా బద్నాం మేమెందుకు పెట్టుకోవాలా? అయితే దాన్ని కొట్టేయాలా, అసెంట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాలా. పెడితే అక్కడ బీజేపీ గవర్నమెంట్ కి దెబ్బ ఉంటుంది. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, 3 నెలలు ఆగుతారు. అప్పుడు అందరికి బాగా మంచి జరుగుతుంది కదా. 42% తోనే పోతారు, అమెండ్మెంట్ క్యారీ అవుట్ అవుతుంది. అప్పుడు పోండి అని అంటున్నారు కదా. హైకోర్టు 3 కూడా అట్లనే ఉంది. సో అదే జరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది నాకైతే. రైట్, థ్యాంక్ యూ గోపాల్ శర్మ గారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.
సో మొత్తంగా ఇది ఆల్రెడీ రేపు సుప్రీంకోర్టులో ఇదే అంశం పైన 42% రిజర్వేషన్ని కొట్టిపారేయండి అనే అంశం పైన, జీవోని కొట్టిపారే అంశం పైన గోపాల్ రెడ్డి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళారు. రేపు విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టులో. అయితే ఆల్రెడీ ఇదే అంశం గతంలోనే హైకోర్టుకు మెట్లెక్కారు. హైకోర్టు విచారణ 8వ తేదీకి వాయిదా వేస్తే 8వ తేదీన మళ్ళీ విచారణ చేపడతానని చెప్తూ ఏదో డిసిషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. బిఫోర్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో డిస్కషన్ జరిగి విచారణకు సంబంధించి పూర్తయిపోయి డెసిషన్ రాకమునిపే సుప్రీంకోర్టుకు వెళ్ళడాన్ని డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా లోపల హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో ఉన్నటువంటి అంశం కూడా సేమ్ కాబట్టి హైకోర్టులో డిసిషన్ తర్వాత మళ్ళీ మనం విచారణ చేపడతామన్న రకంగా కొంత దీన్ని ఎగ్జామ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే కొట్టిపారేసే అవకాశం అని కూడా సీనియర్ అడ్వకేట్ చెప్తున్నమాట. రేపు 8వ తేదీన హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. మహా అయితే ఒక 4 రోజుల గడువు ఆలస్యం అవ్వచ్చు, లేదు అప్పటికీ సాధ్యం కాకపోతే రిజర్వేషన్ మొత్తం కూడా కొట్టిపారేసేయచ్చు. 42% రిజర్వేషన్ కాస్త మళ్ళీ తారుమారైపోతుంది. పాత రిజర్వేషన్కి అనుగుణంగానే మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? మీ గ్రామ పంచాయతీ లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిధిలో ఎటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రిజర్వేషన్ మీకు ఎంత మేరకు లాభం చేకూర్చాయి? ఒకవేళ రిజర్వేషన్లు రద్దు అయిపోతే మీకు జరిగిన నష్టం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.